ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తైః శివస్మరణ బాణగణైః అమోఘైః నిర్జిత్య కిల్బిషరిపో విజయీ సుధీంద్రః నిర్జిత్య కిల్బిషరిపో విజయీ సుధీంద్రః సానందం ఆవహతి సుస్థిరరాజ్యలక్ష్మీ ఆనందం సావతి సుస్థిరరాజ్యలక్ష్మీ సుస్థిరరాజ్యలక్ష్మీ. మంచి ధీమంతుడు సుస్థిర భక్తిని విల్లుత్రాడు అగును అంతఃకరణ వృత్తిని ధనస్సుగాను చేసుకుని శివస్మరణమనే బాణమును నెక్కుపెట్టి పాపాలనే శత్రువులను నిర్మూలనం చేసి ఆనందంతో రాజ్యలక్ష్మిని అంటే సుస్థిర మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతున్నాడు. జనాంజనేన సమవేక్ష తమ ప్రదేశం భిత్వా మహాబలిభిః ఈశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణం ఉద్వహల్తి హే పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. ఓ మహేశ్వర, నిధులు కొనుగోలు చేసేవాడు కన్నులకు అంజనం వేసుకుని దానిని కనిపెట్టి నిధి రక్షక దేవతలను పూజించారు. తర్వాత త్రవ్వి నిధిని తీసుకుని సంతోషించేటట్లు భక్తుడు ధ్యానమనే అంజనంతో నీ పాద పద్మ పెన్నిధిని కనుగొని నీ నామమంత్రంతో మహాబలి గావించిన అజ్ఞాన ఆవరణాన్ని తొలగించి సర్వదేవాశ్రితము భుజగభూషణము అయిన నీ పాదార విందాలను సేవించి జన్మ సాఫల్యతను పొందుతున్నాడు కదా. భూధారతాం ఉదవహత్ యదపేక్షయా శ్రీభూధార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తి మహోషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య పాదారవింద భజనం లభస్య. ఓ సుమతి, శ్రీదేవి భూదేవి పత్నులుగా గల శ్రీహరియే వరాహ రూపం ధరించి శివపాద సందర్శనానికే శ్రమించాడు. అందువల్ల అఖిల క్షీణయమైన ముక్తి అనే మహాత్తర ఔషధులకు పంటభూమి అయిన సదాశివ పాదార విందాలను ఆరాధింపము. ఆశాపాస క్లేశ దుర్వాసనాది వేదోద్యుక్తైః దివ్యగంధైరమందైః ఆశాసాటీకస్య పాదారవిందం ఆశాసాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితామేతనోతు. పరమేశ్వరుని పాదపద్మాలు నా మనస్సనే పెట్టెను ఆశాపాస పంచక్లేశ దుర్వాసనాలను అణిచి సుగంధంచే పరిమళభరితం చేయుగాక. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణార్జం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్త జగతాం వృషభాదిరూఢ. వృషభవాహన జగదీశ్వర, శుభ లక్షణాలు కలది, విచిత్రంగా నడిచేది, శీఘ్ర గమనం కలది, మనోభావాలను గ్రహించగలది, దోషాలు లేనిది, మంచి లక్షణాలు కలది అయిన నా మనస్సునే అశ్వాన్ని అధిరోహించి చరించుదేవా. భక్తి మహేష పద పుష్కరమా వసంతి కాదంబనీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాణ్యత్. భక్తి భగవంతుని పాదమనే ఆకాశంలో మేఘమాల వలె వ్యాపించి ఆనందమనే వర్షాన్ని కురిపిస్తుందిట.
ఎవరి యొక్క మనస్సునే తటాకం ఎవరి యొక్క మనస్సునే తటాకం ఈ వర్ష జలాలతో పూరింపబడునో అలాంటి వాని జన్మ సస్యం సంపూర్ణంగా ఫలవంతమైనది అవుతుంది. తదితరమన్నప్పుడు ఫలవంతం కాజాలదు. బుద్ధి స్థిరా భవతు ఈశ్వర పాద పద్మ సక్తావధు వరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. భర్త వియోగం పొందిన భార్యలా నీ పాదార విందాల్లో ఆసక్తి కలిగిన నా బుద్ధి నిరంతరము శివ అనే నీ నామమంత్రాన్ని జపిస్తూ నిన్ను ధ్యానిస్తూ మోహాన్ని పొందినదై స్థిరత్వాన్ని పొందడానికి సత్యమైన నీ పాద పద్మ భావన స్మరణ దర్శన కీర్తనాదులను గురించి చింతన చేస్తున్నది. దీనిని ఉద్ధరింపుము. సదుపచార విధిస్వనుబోధితాం సవినయ సుహృదం సముపాశ్రిత మమ సముద్దర బుద్ధిమిమాం ప్రభో మమ సముద్దర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ. స్వామి, నీ సేవాదులు యందు క్రమ శిక్షితమైనది, విధేయమైనది, మంచి హృదయం కలది, సదాశ్రయం కలది అయిన నా ఈ బుద్ధిని సదుపదేశం ద్వారా నూతన వధువు వలె నన్ను ఉద్ధరింపుము. నిత్యం యోగి మనసః సరోజ దళ సంచారక్షమ తత్క్రమః శంభో శంభో తేన కథం కఠోరయమర ద్వక్షః కవాటక్షితిః అత్యంతం మృదులం తదంగ్రియుగళం హామే మనశ్చింతయతి ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఓ పశుపతి, నిత్యము యోగీశ్వరుల హృదయ పద్మాలపై సంచరించదగిన నీ చరణ కఠినమైన తలుపుల వలెయున్న యముని వక్షస్థలాన్ని ఎలా తన్నగలిగింది? నీ చరణములు అత్యంత మృదువైనవి కదాయని నా మనసు చింతిస్తున్నది. నీ చరణ కమలాలను నాకు కనిపింపచేయము. నా చేతులతో నీ అడుగులొత్తి సేవించుకుంటాను కదా. ఏ సత్యే సజనినం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీని కోమల పదన్యాస పురాభ్యాసితః నో చే దివ్య గృహాంతరేషు సుమనత్తల్పేషు వేద్యాదిషు పాయః సస్సుశిలాతలేషు నటనం శంభో శంభో కిమర్థం తవ. ఓ మహేశ్వర, నేను జన్మించడానికి పూర్వమే నేను జన్మిస్తానని, నా మనసు కఠినమైనదిగా ఉంటుందని, నా విషయంలో ఎలా ప్రవర్తించాలని భావించి నన్ను రక్షించడం కోసం నీ మృదు పాదాలని ముందే శిలామయములైన పర్వతాలపై ఉంచుకోవడం అలవాటు చేసుకున్నావా తల్లి? అలా కాకపోతే దివ్య భవనాలు పూల పాన్పులు బహుళంగా ఉండంగా నీవు రాతి నేలపై ఎందుకు నాట్యం చేస్తున్నావు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.